ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 50 అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, ప్రభువగు యెహోవా నాకు సహాయము చేవాడు కనుక నేను సిగ్గుపడలేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యెహోవా నాకు సహాయము చేవాడు గనుక నేను సిగ్గుపడలేదని భక్తుడు తెలియజేస్తున్నాడు. నిజమే ప్రియులారా, దేవాది దేవుడు మనకు సహాయం చేసేవాడు గనుక మనం సిగ్గుపడక్కర్లేదు. ఎందుకనంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. మాట ఇచ్చినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినటువంటి వాడు. గనుక దేవుడు మాట ఇస్తే అది తప్పకుండా మన జీవితంలో జరుగుతుంది. కనుక మనుషుల సహాయం వ్యర్థం. రాజులను నమ్ముకొనుట కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని భక్తుడు సెలవిచ్చాడు. గనుక ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారి జీవితాల్లో ఉన్నతమైనటువంటి కృపను వారు పొందుకుంటారు. కనుక వారు సిగ్గుపడరు. కొన్నిసార్లు మన మనుషులు, మనం నమ్మినటువంటి వారు మన నమ్మకాన్ని వమ్ము చేస్తారు. నీకెందుకు మేమున్నామని చెప్పి వారు సరైన సమయంలో మనకు చెయ్యి ఇచ్చి వెళ్ళిపోతారు, హ్యాండ్ ఇచ్చేస్తారు. వాళ్ళు మాట దాటవేయచ్చు, వాళ్ళు మాట త్రిప్పివేయచ్చు. కానీ దేవుడు మాట తప్పనివాడు, మారనివాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. కనుక దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించినప్పుడు, ప్రభు సన్నిధిలో మన హృదయాలు సమర్పించుకొని ఆయన మనకు సహాయం చేసేవాడు. మనుషుల సహాయం కొరకు మనం చూడలేదు. ప్రభు అయిన యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడను అని భక్తుడు చెప్తున్నాడు. దేవుడు మనకు సహాయం చేసేవాడు. ఆయన ఎబెనేజర్‌గా ఉన్నాడు. ఆయన పేరు ఎబెనేజర్. కనుక ఎబెనేజరు అయినటువంటి దేవుడు మనకు సహాయపురాయిగా ఉండి, మనకు సహాయం చేసేటువంటి దేవుడుగా ప్రభు ఉన్నాడు. కనుక అట్టి దేవునికి మనం విషయంలో మనం ఆయన మీద ఆనుకొని సిగ్గుపడకుండా ముందుకు సాగుదాం. అట్టి కృపను పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ఈ కొద్ది మాటలు మా వినికుల్లో దీవించండి. నాయన, నీవు మాకు సహాయం చేసే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవుడు గనుక నీకే స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.